రెడీ అయ్యారు. వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాము. హలో, మీ గ్రూప్ పేరు ఏంటండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదర్శ నగర్ తెలుగు అసోసియేషన్. మీ కాన్సెప్ట్ ఏంటి? ఈ చీర ఎందుకు కట్టుకున్నారు? బతుకమ్మ సంబరాలు కదా. అంటే మా కాన్సెప్ట్ మేము బెంగాలీ, యాజ్ అ బెంగాలీ మేము రెడీ అయినాం. యాక్చువల్లీ ఇది తెలంగాణ పండుగ, కానీ ఈ పండుగ ప్రతి ఒక్క ప్రాంతానికి ఇది పోవాలి, ఇది మెసేజ్ పోవాలి. ఇది మా పండుగ, తెలంగాణ పండుగ అని. అంటే బెంగాలీ లాగా మేము ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మరి 1 year మహారాష్ట్రన్ లాగా ఉండే, 1 year తెలంగాణ లాగా ఉండే, ఇప్పుడేమో బెంగాలీ లాగా వచ్చినాం. చాలా చక్కగా రెడీ అయ్యారండి. మీ అందరికి ధన్యవాదాలు. ఏంకే తెలుగు మీడియా తరఫు నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ భాస్కర్ తో హరిత గజంగి. ప్రముఖ నృత్య కళాకారిణి, నాట్య విజ్ఞాన్ గురు రాధామోహన్ గారు మన మధ్యలోనే ఉన్నారండి. ఒకసారి వారి స్పందన ఎలా ఉందో, ఈ బతుకమ్మ సంబరాల గురించి వారు ఎలా విశ్లేషిస్తారో ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఒక సభకు నమస్కారం. నేను డాక్టర్ రాధామోహన్, అలాగే కౌన్సిలర్ జనరల్ ఫర్ ద కల్చరల్ అఫైర్స్ వెస్టర్న్ ఇండియా. దెన్ ఐఎమ్ ఐక్యరాజ్య సమితి మెంబర్ ఆల్సో. ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, మన బతుకమ్మ పండగకి. తెలంగాణలోనే చదువుకున్నాను, నా ఎడ్యుకేషన్ అంతా అయింది, కానీ ఈ ప్రదర్శనలో మొట్టమొదటిసారి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మన తెలంగాణ మొత్తం ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. నేను 12 సంవత్సరాలు తెలంగాణలో చదువుకున్నాను, అందుకని నేను తెలంగాణ సిటిజన్ అని చెప్పడానికి గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే నా కృతజ్ఞతగా భద్రాచలం అడవుల్లో అడవి జాతి పిల్లల కోసం, అంటే ట్రైబల్ కోసం స్కూల్ కట్టించాను. అదే నేను గర్వంగా చెప్పుకున్నాను నేను తెలంగాణ అని. అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ 26 మంది పిల్లల్ని, తల్లిదండ్రులు చనిపోయిన 26 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. ఆ పిల్లలకు కూడా కళను నేర్పుతున్నాను ఫ్రీగా. మన ముంబైలో తెలుగు పిల్లలకి మన సాంప్రదాయాలు, సంస్కృతులు నేర్పుతున్నాను. ఈ సభకి నేను రావడం, ఇక్కడ మన తెలుగు ఆడపడుచులందరినీ చూడడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే మన లీడర్ మహిళ కృష్ణవేణి రెడ్డి గారు, ఆవిడ ఎంతో సాహసించి ఇంత పెద్ద షోను అరేంజ్ చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. మహిళలందరి తరపున నేను ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతూ గుడ్ విషెస్ చెప్తున్నాను. అగైన్ ఈ ఎలక్షన్లో ఆవిడ విన్ అవ్వాలని, మళ్ళీ ఆవిడ ప్రజలకి ఈ విన్ అయ్యి సేవ చేయాలని, మన తెలుగు జాతికి గర్వకారణంగా తెలుగు మహిళలకి తోడుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై మహారాష్ట్ర, జై తెలంగాణ, జై బతుకమ్మ, జై బతుకమ్మ. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. యంగ్ అండ్ డైనమిక్ లేడీ వైశాలి సంఘం గారు ఈ మన ముంబై బతుకమ్మ సంబరాలకు విచ్చేశారండి. ఒకసారి ఆమె కూడా ఇంటర్వ్యూ తీసుకుందాము. వైశాలి గారు, మీరు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు వచ్చారు కదా, మీకు ఇలా వాతావరణం ఎలా అనిపించింది? అంటే దేశంలో ఉన్నట్టే ఉందా? తెలంగాణ వాతావరణం ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఆడపడుచులు అందరు వచ్చారు, కొంచెం మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ముందు థ్యాంక్స్ చెప్పాలంటే కృష్ణవేణి గారికి, ఇంత బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా అనిపిస్తుంది, ఊర్లో ఆడినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఒక్క విశేషం అంటే ఇక్కడ మన తెలంగాణ నుంచి మన రిలేటివ్స్ అందరు ఇంతమంది కలిసి ఒక్క టైంలో ఒక్క మూమెంట్కు ఒక్క జాగలా ఇంతమంది కలుచుడు అది బాగా పెద్ద విషయము. అసలు మనము ఉత్తప్పుడు ఇట్లా కలుచుకోవాలంటే మనం ఇట్లా కలుచుకోము, కానీ ఎక్కడెక్కడోళ్ళు అందరు మనం ఇక్కడ వచ్చి, అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఇది ఒక లేడీస్ కోసం ఇంత మంచిగా ఉన్నదంటే అది ఇక్కడ ప్రోగ్రామ్, ఇక్కడ బతుకమ్మ ఆడతారు, కొంచెం రిలీవ్ చేసుకొని ఇక్కడ పోయి కలుచుకొని ఇట్లా మాట్లాడుకుంటారు, ఇట్లా ఉన్నారు ఎట్లా లేదు, అది ఒకటి మంచి అనిపిస్తుంది, అది ఫీలింగ్ మంచిగా ఉంది. ఇంకొకటి అంటే కృష్ణవేణి గారికి థ్యాంక్స్. ఇంకొకటి అంటే మా ఇంతమంది లేడీస్తోని అలా హస్బెండ్స్లో కూడా వచ్చిండ్రు, అది పెద్ద విషయం ఉన్నది. వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తుండ్రు అందరూ. మా హస్బెండ్ కూడా వచ్చిండు, ఆయన కూడా ఎంత సపోర్ట్ చేసిండు అంటే ఒకటి మంచి అనిపిస్తుంది. అబ్బాబా ఏం టెన్షన్ లేదు, అందరు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది, ఇంటికి పోయి ఏం పని లేదు, మంచి భోజనము నీళ్ళు, ఇంత ఆనందం ఉంది. కృష్ణవేణి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి అనిపించింది. సక్సెస్, పైసా వసూల్ ప్రోగ్రామ్ ఉంది. వైశాలి గారు, మీకు కూడా ధన్యవాదాలండి. మా ఏకో తెలుగు మీడియా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కాట్యా అశోక్ గారు. సాయిని రోడ్ సామ్రాట్ నుంచి మా ఆడపడుచులు ఇచ్చేశారండి. ఒకే రంగు చీరలతో చాలా అందంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళందరినీ కలిసి ఒక్కసారి గట్టిగా హాయ్ చెప్దామా అందరికి? హాయ్.
ఒకసారి వాళ్ళకు కూడా స్పందన ఎలా ఉందో తెలుసుకుందామండి. నాతో పాటు మీరు కూడా రండి. మేడం, మీకు ఈ బతుకమ్మ సంబరాలు ఎలా అనిపించాయి? ఇంకా ఏమన్నా ఇంకా ఎక్కడ ఎలా ఆడినట్టు అనిపిస్తుంది మీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ విషయాలు చెప్పండి. మేము ముంబై ప్రభాదేవి ఏరియా శివదర్శన్ బిల్డింగ్ మా ఏబిసిడి మా బిల్డింగ్లు 4 సొసైటీ ఒకటే. మళ్ళీ మాకు బతుకమ్మ ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి నుంచి మేము బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. బతుకమ్మ వచ్చిందంటే మాకు సంబరం వస్తుంది. అలాగే మా సొసైటీలో అందరూ ఒకటే తీరి చీరలు, ఒకటే తీరి నగలు అందరూ బాగా పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అందరు కోఆపరేట్ చేస్తారు, మగవాళ్ళు కూడా అందరు కోఆపరేట్ చేస్తారు. అందరూ మంచిగా వస్తారు, అందరు బతుకమ్మ ఆడతారు. పిల్లలు పెద్దలు అందరికీ బతుకమ్మ అంటే ఇష్టం. అన్ని ప్రసాదాలు కూడా మేము బతుకమ్మకు పెడతాం. అంత బాగా అనిపిస్తుంది మాకు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఏకే తెలుగు మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.